రెండో విడత గ్రామ సంగ్రామం మొదలైంది. ఉదయం 7 గంటల నుంచే గ్రామాల్లో పోలింగ్ ప్రారంభమైంది. పోలింగ్ కేంద్రాల వద్ద పల్లె ప్రజలు బారులు తీరారు. విధిగా వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. వెబ్కాస్టింగ్తో పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ఓట్లు లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు. అనంతరం ఉప సర్పంచులను కూడా ఎన్నుకుంటారు. రెండో విడతలో మొత్తం 4333 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతున్నాయి. అయితే వీటిలో 5 గ్రామ పంచాయతీలకు వివిధ కారణాలతో నామినేషన్లు దాఖలు కాలేదు. 2 గ్రామాల్లో ఎన్నికల నిర్వహణపై కోర్టు స్టే విధించింది. మరో 415 గ్రామాలు ఏకగ్రీవమయ్యాయి. ఇక మిగిలిన 3911 గ్రామాల్లో ఇవాళ పోలింగ్ కొనసాగుతోంది. రెండో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ పై పూర్తి సమాచారాన్ని స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ ద్వారా అందజేస్తారు. కిరణ్, పోలింగ్ ఎలా జరుగుతోంది? కుమార్, రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ అనేది ఉదయం 7 గంటల నుంచి ప్రారంభమైంది. పోలింగ్ చాలా ప్రశాంతంగానే కొనసాగుతుంది. మొదటి రోజు 1-2 చిన్న ఘటనల మినహా మొదటి రోజు కూడా పోలింగ్ అంతా కూడా ప్రశాంతంగానే కొనసాగింది. రెండో విడతకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా పూర్తి స్థాయిలో జరగడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా హర్షం వ్యక్తం చేస్తుంది. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో దాదాపు 193 మండలాలు, 4333 గ్రామ పంచాయతీల్లో ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ 4333 గ్రామ పంచాయతీల్లో దాదాపు 415 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా మిగిలిన గ్రామ పంచాయతీలు ఏవైతే ఉన్నాయో 3991 గ్రామ పంచాయతీల్లో ఈరోజు పోలింగ్ జరుగుతున్నాయి. అయితే 4333 గ్రామ పంచాయతీల్లో దాదాపు 5 గ్రామ పంచాయతీల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. అక్కడ పోలింగ్ అనేది ఆగిపోయింది. పూర్తిగా మరో 2 గ్రామ పంచాయతీలకు కోర్టు స్టే ఇవ్వడంతో 2 గ్రామ పంచాయతీలు కూడా ఆగినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. మొత్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో కూడా 57,22,665 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో 27,96,6 మంది పురుష ఓటర్లతో పాటు 29,26,306 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. అందులో 153 మంది ఇతర ఓటర్లు ఉన్నారు. మొత్తంగా ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో 46,026 పోలింగ్ బ్యాలెట్ బాక్సులు ఏవైతే ఉంటే వాటన్నిటి కూడా ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల వరకు పోలింగ్ శాతం ఏదైతే ఉందో 22.54% పోలింగ్ నమోదైంది. ఇటు 2 రోజులు సెలవులు కావడంతో, ఏదైతే రెండో శనివారం కావచ్చు, ఈ రోజు ఆదివారం కావడంతో మొన్న సాయంత్రం నుంచే ఇటు సొంత జిల్లాలకు, సొంత ఊర్లకు నగరవాసులంతా కూడా వెళ్లి ఓటు వేసేందుకు పెద్ద మొత్తంలో పాల్గొంటున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. మొన్న పోలింగ్ పర్సెంటేజ్ను ఈసారి మించే శాతం పెరిగేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి స్థాయిలో జరగటంతో 3911 గ్రామ పంచాయతీలు ఈరోజు ఎన్నికలు జరుగుతాయి. అయితే మధ్యాహ్నం 1 గంట వరకు ఈ పోలింగ్ జరుగుతుంది. మరి కాసేపట్లోనే 11 గంటల అప్డేట్ అనేది రాబోతా ఉంది. 1 గంట వరకు పోలింగ్ ముగిసిన తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాగానే ఆ బ్యాలెట్ బాక్స్ లో ఉన్నటువంటి ఆ బ్యాలెట్ పేపర్లు ఏవైతే ఉంటాయో అటు వార్డులకు సంబంధించినటువంటి వార్డు మెంబర్లకు సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లు కావచ్చు, ఇటు సర్పంచ్కి సంబంధించినటువంటి బ్యాలెట్ పేపర్లన్నీ కూడా వేరుగా చేసి వాటిని 25గా ఓట్లను విభజించి కట్టలుగా కడతారు. వాటిని ట్రైన్లలో వేసిన తర్వాత అభ్యర్థులకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ కూడా ప్రారంభమవుతుంది. పూర్తి స్థాయి ఫలితాలు వచ్చిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక అనేది ఉంటుంది. ఈ రోజు రాత్రి వరకు కూడా అది కంప్లీట్ అవుతుంది. మొత్తంగా 3వ దశకు సంబంధించినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో ఈ నెల 17వ తేదీన జరగబోతా ఉన్నాయి. ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో ఎన్నికలకు సంబంధించినటువంటి 2 రోజులు సెలవులు కావడంతో చాలా మంది కూడా ఓట్లు వేసేందుకు ఇటు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరినటువంటి పరిస్థితి. చలిని సైతం లెక్క చేయకుండా వృద్ధులు కూడా ఇటు కర్రల సాయంతో వాళ్ళంతా కూడా వచ్చి ఓట్లు వేస్తున్నటువంటి సందర్భాలు మనకు పోలింగ్ కేంద్రాల వద్ద కనిపిస్తా ఉన్నాయి. అయితే రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఇందుకు సంబంధించి ఒకవేళ వచ్చే ఎన్నికలు ప్రతి ఆదివారం నిర్వహిస్తే కొంత పోలింగ్ పర్సెంటేజ్
పెరుగుతుందని కూడా ఆశాభావం వ్యక్తం చేశారు. ఎందుకంటే మొదటి విడత అనేది మొన్న జరిగింది, ఇప్పుడు రెండో విడత సండే రోజు వచ్చింది కాబట్టి పెద్ద మొత్తంలో చాలా మంది కూడా నగరవాసులంతా సొంతూళ్లకు పయనమైనటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇటు మొదటి దశలో కూడా ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు ఇటు గ్రామ పంచాయతీలో సర్పంచ్ స్థానాల్లో గెలుచుకుంది, బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందడంతో ఇటు కాంగ్రెస్ పార్టీకి కావచ్చు ప్రభుత్వానికి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి. ఎందుకంటే ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు ఎక్కడ కూడా అమలు కాకపోవడం, హామీలని కూడా విస్మరించడం, విసిగి వేజారినటువంటి ప్రజలంతా కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టినటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ఎన్నికలకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసేది లేదంటూ కూడా చాలా మంది చెప్తున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపించాయి. ఈ రెండో దశలో కూడా జరుగుతున్నటువంటి పోలింగ్ లో బీఆర్ఎస్ పార్టీకే ఎక్కువ స్థానాలు గెలుచుకునేటువంటి అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. ఈ అంశాలపైన బీఆర్ఎస్ పార్టీ కూడా 6 గ్యారెంటీలు అటు రైతాంగం కావచ్చు, మహిళలు కావచ్చు, వృద్ధులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, వీళ్ళంతా కూడా ఇబ్బందులు పడ్డటువంటి 2 సంవత్సరాల నుంచి ఇబ్బందులు పడ్డటువంటి ఖచ్చితంగా ఓట్లు వస్తే కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్తామంటూ కూడా చెప్పినటువంటి నేపథ్యంలో పెద్ద మొత్తంలో ఇటు బీఆర్ఎస్ పార్టీకే పట్టం కడుతున్నటువంటి సందర్భాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. రెండో దశలో కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు కైవసం చేసుకునేందుకు కూడా కృషి చేస్తున్నట్టుగా మనకైతే అర్థమవుతుంది. ఈ పోలింగ్ అయితే చాలా ప్రశాంతంగానే కొనసాగుతుంది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ అనేది కొనసాగనుంది. కుమార్, నిర్వహణలో ఈసీ కొంత నిర్లక్ష్యంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే పలు గ్రామాల్లో పోలింగ్ స్లిప్పులు కూడా పంపిణీలో కొంత సిబ్బంది అలసత్వం వహించినట్టుగా తెలుస్తుంది. దీనిపై అధికారులు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇది ముఖ్యమైన అంశం. మొన్న జరిగినటువంటి మొదటి విడతలో సూర్యాపేట జిల్లాలో జరిగినటువంటి ఘటన, నల్గొండ జిల్లాలో జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో, పోలింగ్ సిబ్బంది అక్కడ ఉన్నటువంటి అధికారులు కొంత నిర్లక్ష్యం కారణంగా బ్యాలెట్ పేపర్లన్నీ కూడా మురికాలువలో కొట్టుకుని పోతూ ఉన్నటువంటి పరిస్థితులు ఓటర్ స్లిప్లు ఏవైతే మన పోలింగ్ బ్యాలెట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా కొట్టుకొని పోవడంతో నిన్న రాష్ట్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. నల్గొండ జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసి సమగ్ర నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయిలో నల్గొండ జిల్లా కలెక్టర్ కూడా మొన్న ఆ ఘటన జరిగిన వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులను సస్పెండ్ చేసి సమగ్ర విచారణకు ఒక రిపోర్ట్ను అందించాలంటూ కూడా చెప్పినటువంటి సందర్భాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. రెండో దశ పోలింగ్ సంబంధించినటువంటి అంశంలో ఇలాంటి తప్పిదాలు జరగకుండా ఉండేందుకు ఖచ్చితంగా పకడ్బందీ చర్యలు తీసుకోవాలి. బ్యాలెట్ బాక్స్లను సీజ్ చేసి ఆ బ్యాలెట్ పేపర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా నడుమ ఆ బ్యాలెట్ పేపర్లు అన్ని కూడా భద్రం చేయాలంటూ కూడా రాష్ట్ర ఎన్నికల సూచించినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఈ రోజు కనుక ఏదైనా తప్పిదాలు కనుక జరిగినట్లయితే ఖచ్చితంగా యాక్షన్ తీసుకున్నటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కూడా ఎప్పటికప్పుడు పోలింగ్ సర్ని కావచ్చు, పోలింగ్ కేంద్రాల వద్ద ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ కిరణ్.